M6 న్యూస్ కి స్వాగతం. నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. చనిపోయిన వ్యక్తిపై FIR నమోదు అనే అంశం యొక్క వివరాలను వెల్లడించిన నర్సాపూర్ SI వివరించారు. నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో తేదీ 23/9/2024 రోజున ఇమ్మడి శ్రీనివాస్ అనే నర్సాపూర్ చెందిన పర్సన్ వచ్చి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అతనికి నారాయణపూర్ శివార్లో 3 ఎకరాల 5 గుంటల భూమి ఉండడం జరిగింది. ఆ భూమిని 2011 సంవత్సరంలో ఈ యొక్క లచ్చరామ్ తండాకు సంబంధించినటువంటి విలేజ్లకు సంబంధించి వాళ్ళ దగ్గర కొనడం జరిగింది. అయితే ఈ యొక్క భూమి 2011 నుంచి కూడా అతను కబ్జాలో ఉండడం జరిగింది. ఈ భూమిలోకి సెప్టెంబర్ 23, 22వ తారీఖు రోజు వీళ్ళు లచ్చరామ్ తండాకు చెందినటువంటి పాత్రలోతు దేవి సింగ్, పాత్రలోతు సూర్య, పాత్రలోతు ఆంజనేయులు, పాత్రలోతు పీటర్ ఈ నలుగురు కూడా దాంట్లోకి వచ్చి ట్రెస్పాస్ చేసిందని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. అటు ఈ ఫిర్యాదు పైన కేసు నమోదు చేసిన అనంతరం SI నర్సాపూర్ విచారణ చేయడం జరిగింది. విచారణలో భాగంగా ఈ FIRలో ఉన్నటువంటి పాత్రలోతు పీటర్ అనే పర్సన్ చనిపోయాడని చెప్పి మాకు ఆ రోజే తెలిసినది. FIR చేసి విచారణ తర్వాత ఎప్పుడైనా కూడా పోలీస్ స్టేషన్కి ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగిందని చెప్పి ఫిర్యాదు వచ్చిన వెంటనే మేము కేసు నమోదు చేసిన తర్వాత విచారణ చేయడం జరుగుతుంది. విచారణలో భాగంగా ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఎవరైనా లేనట్లయితే వాళ్ళని ఆ కేసు నుంచి మేము తీసేయడం జరుగుతుంది, డిలీట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేదంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ కలెక్ట్ చేసి వాళ్ళని డిలీట్ చేయడం జరుగుతున్నది. అయితే ఇటు విషయంలో నిన్న ఈ యొక్క పాత్రలోతు దేవి సింగ్, పాత్రలోతు ఆంజనేయులు వీళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేసినారు. ఏమనగా చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసినారని చెప్పి ఇటు విషయంలో పోలీసు వాళ్ళు లాలూచిపడ్డారని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో మేము చూడడం జరిగింది. వాస్తవంగా ఈ పాత్రలోతు దేవి సింగ్ కానీ పాత్రలోతు ఆంజనేయులు కానీ ఈ సెప్టెంబర్లో ఒకసారి వెళ్ళినప్పుడు కూడా నేను కూడా నా దగ్గర కూడా రావడం జరిగింది. భూమిలోకి టెస్పాస్ చేసిన తర్వాత కేసు నమోదు అనేది నా దగ్గరకు వచ్చినారు. నేను కూడా చెప్పిన మీరు ఒకవేళ పొజిషన్లో మీరు లేరు కాబట్టి మీకు ఏదన్నా ధరణిలో కానీ లేకపోతే మీ దగ్గర ఏమన్నా పాస్బుక్ కానీ ఉన్నట్లయితే మీరు లీగల్గా కోర్టుకి అప్రోచ్ అయ్యి మీదని చెప్పి భూమి నిరూపించుకున్న తర్వాత మీరు ప్రొసీజర్ ప్రకారం వెళ్తే తప్పులేదు. కానీ ఒకరి కబ్జాలో ఉన్న భూమిని మేము మాకు డాక్యుమెంట్ ఉంది అని చెప్పి ఏదో ఒక డాక్యుమెంట్ పెట్టి మేము రెస్పాన్స్ చేస్తే అట్లా మంచిది కాదని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రోజు యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ తిరిగి నవంబర్ 8, 2024 రోజున మళ్ళీ దేవి సింగ్, మళ్ళీ ఆంజనేయులు, ఇంకొంతమంది మళ్ళీ ఆ భూమిలోకి వెళ్ళి ఒక గుడిస చిన్నగా వేస్తారని చెప్పి మళ్ళీ ఫిర్యాదుదారుడు మళ్ళీ ఇమ్మడి శ్రీనివాస్ నుంచి ఫిర్యాదు చేస్తే ఇమీడియట్గా SI నర్సాపూర్ అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి చెప్పేసి ఇంతకుముందే ఆల్రెడీ మీ మీద కేసు రిపోర్ట్ అయింది కదా, మళ్ళీ మీరు ఎందుకు వేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అటు విషయంలో పొజిషన్ తీసుకొచ్చేసి మేము ఆ రోజు కూడా చెప్పినాం. మళ్ళీ రెండోసారి కేసు నమోదు చేసినప్పుడు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదున్నా కూడా మీరు లీగల్గా ప్రొసీడ్ కావాలి ల్యాండ్ ఉంటే. కానీ ఒకరి కబ్జాలో గత 2011 నుంచి అంటే దాదాపు 12-13 సంవత్సరాల నుంచి కబ్జాలో ఉన్న భూమిలోకి ట్రెస్పాస్ చేయడం కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ఇటు విషయంలో ఈ పాత్రలో దేవి సింగ్ కానీ పాత్రలో ఆంజనేయులు కూడా కానీ కావాలని చెప్పి ఈ భూమి ఇట్లా అలిగేషన్ చేస్తే మాకేదో బెనిఫిట్ అయితే అనే దురుద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు. కానీ ఇటు విషయంలో మేము ఎవరిని కూడా ప్రొసీజర్లో ఏముంటే అదే మేము చేస్తున్నాం అని చెప్పి ఒక మీడియాకి పర్టికులర్గా తెలియజేయగలుగుతుంది. ఎందుకంటే చాలామందికి కాగ్నిజబుల్ ఆఫెన్స్ అయిన తర్వాత విచారణ చేసిన తర్వాతనే మన యొక్క అందులో నేరస్తులు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది మనము దాన్ని ప్రొసీజర్ ప్రకారం చేయడం జరుగుతుంది. చాలామందికి ఈ విషయం తెలియక పోలీసు యొక్క ఇమేజ్ కూడా చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి మీడియా మిత్రులు కూడా ఇట్లాంటి కొన్ని విషయాలు వచ్చినప్పుడు మాకు కూడా కొంచెం క్లారిటీ ఒకసారి తెలుసుకొని కొంచెం అడిగి ఇస్తే మంచిదని చెప్పి వాళ్ళకి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇటు విషయంలో SI కానీ మీ కానీ చేసినంతా కూడా ప్రొసీజర్ ప్రకారం కరెక్ట్గా చేసినాము. కాకపోతే సోషల్ మీడియాలో చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదని చెప్పి మిస్అండర్స్టాండ్ అయ్యి ఇవ్వడం వల్ల పోలీసు మీద దెబ్బతినకుండా ఉండడం గురించి ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పత్రికా ముఖంగా మీకు తెలియడం జరుగుతుంది. ఇప్పుడు చార్జ్షీట్ నలుగురిని పిలిపించి మాట్లాడినాం. అంటే కంప్లైంట్ అంటే మనం కేసు చేసిన తర్వాత పిలిపించినాం. మేము పిలిపిస్తే వాళ్ళ ఆంజనేయులు ఏమన్నాడంటే మా నాన్న ఊరికి పోయాడని చెప్పినాడు. చనిపోయిన విషయం ఆంజనేయులు కూడా మాకు చెప్పలేదు ఇంటెన్షన్తో. ఈ ఆంజనేయులు కూడా మేము 2 సార్లు 3 సార్లు పోయిన